హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల మధ్యంతర భృతి ఐఆర్‌పై సంచలన నిర్ణయం విడుదల. సుమారుగా రూ. 15,000 అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగా ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య వారి జీతాల సవరణ మరియు మధ్యంతర భృతి ఐఆర్ లేకపోవడం. అట్లీస్ట్ తెలంగాణలో 5% అన్న ఐఆర్ ఇస్తూ ఉన్నారు. ఏపీలో దాన్ని ఊసే లేదు. సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగికి ప్రతి 5 సంవత్సరాలకోసారి కొత్త పే రివిజన్ కమిషన్ పీఆర్సీ ద్వారా జీతాలు పెరగాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పీఆర్సీ అమలు ఆలస్యం అవ్వడమే కాకుండా కనీసం మధ్యంతర భృతి కూడా ప్రకటించకపోవడం వల్ల ఉద్యోగులు నెలకు సగటున రూ. 15,000 వరకైతే నష్టపోతూ ఉన్నారు. ఆన్ అండ్ యావరేజ్‌గా అన్నమాట. ఈ యొక్క ఆర్థిక నష్టం కేవలం ప్రస్తుతానికి మాత్రమే పరిమితం కాకుండా వారి యొక్క భవిష్యత్తుపై మరియు పదవీ విరమణ ప్రయోజనాలపై కూడా తీవ్రమైన ప్రభావం అయితే చూపుతోంది. ఒక ఉద్యోగి యొక్క బేసిక్ సాలరీ అనేది రూ. 60,000 అని మనం ఒక ఉదాహరణగా తీసుకున్నట్లయితే, దానికి ప్రభుత్వం 25% ఐఆర్ ప్రకటించి ఉంటే, ఆ ఉద్యోగికి నెలకు అదనంగా రూ. 15,000 అయితే వచ్చేవి. అంటే ఏడాదికి ఆ ఉద్యోగికి రూ. 1,80,000 అదనంగా ఆదాయాన్నయితే వారు ప్రతి ఒక్కరు కూడా కోల్పోతూ ఉన్నారు. ఇక 2 రాష్ట్రాలు కలిపి సుమారు 7,00,000 మంది ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఉన్నారని అంచనా వేస్తే, ప్రభుత్వం ఐఆర్ ఇవ్వకపోవటం వల్ల దాదాపు 12,600,00,00,000 మేర ఉద్యోగుల జేబుల నుండి సొమ్ము అయితే ఆదా చేసుకుంటున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ఇది ఉద్యోగుల శ్రమను ప్రభుత్వం దోచుకోవటమేనని సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. జీతాలు పెరగకపోవటమే కాకుండా ద్రవ్యోల్బణం పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. జీతాలు పెరగవు, ఖర్చులు తగ్గవు అనే పరిస్థితిలో ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ యొక్క పీఆర్సీ ఆలస్యం వల్ల కేవలం బేసిక్ పే పెరగటమే కాదు, కరువు భత్యం డీఏ కూడా తక్కువగా వస్తుంది. డీఏ అనేది ఎప్పుడు బేసిక్ సాలరీ మీద లెక్కించబడుతుంది. ఉదాహరణకు పాత బేసిక్ పే రూ. 60,000 పైన 4% డీఏ అంటే కేవలం అది రూ. 2,400 వరకే పరిమితం. అదే పీఆర్సీ అమలు జరిగితే ఈ 60,000 కాస్త 75,000 అవ్వచ్చు, లేదా అంతకంటే ఎక్కువైనా అవ్వచ్చు. ఉదాహరణకు 75,000 తీసుకుందాము. ఇప్పుడు డీఏ 4% పెంపు చేస్తే ఏకంగా రూ. 3,000 అయితే పెరుగుతోంది. అంటే బేసిక్‌లో ఉన్న వ్యత్యాసం వల్ల ఇచ్చే అలవెన్స్‌లు గూడా భారీగా తగ్గిపోతున్నాయన్నమాట. అంటే ప్రతి 6 నెలలకోసారి పెరిగే డీఏలో కూడా ఉద్యోగికి రూ. 600 వరకు ఈ విధంగా వారి బేసిక్ పేని బట్టి నష్టపోతూనే ఉన్నారు. ఇది వారి జీవితకాల ఆదాయంపై లక్షలాది రూపాయల ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా పదవీ విరమణ దశలో ఉన్న ఉద్యోగులకు ఇది శాపంగా మారింది. పెన్షన్ అనేది చివరి 10 నెలల సగటు బేసిక్ జీతంపై ఆధారపడి ఉంటుంది. పీఆర్సీ లేకుండా రిటైర్ అయితే నెలకు 5,000-10,000 వరకు పెన్షన్ తక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. ఒకవేళ రిటైర్డ్ ఉద్యోగి మరో 20 సంవత్సరాల పాటు పెన్షన్ పొందితే అతని జీవితకాలంలో దాదాపు 15-30 లక్షల రూపాయల వరకు నష్టపోవాల్సొస్తుంది. గ్రాట్యుటీ మరియు ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా బేసిక్ ఆధారంగానే ఉంటాయి కాబట్టి అక్కడ కూడా భారీ నష్టమైతే వాటిల్లుతుంది. సో, మరి అదే విధంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఉద్యోగులు తమ ఇంటి అవసరాల కోసమో, పిల్లల చదువు కోసమో లేదా వైద్య ఖర్చుల కోసమో బయట అప్పులు చేయాల్సి వస్తుంది. అయితే జీతం చాలకపోవడంతో వారు వ్యక్తిగత రుణాలు, పర్సనల్ లోన్స్, అలాగే బంగారు ఆభరణాలపై గోల్డ్ లోన్స్ లేదా క్రెడిట్ కార్డులపైన వారైతే ఆధారపడుతున్నట్టు తెలుస్తోంది. మరి వీటికి వడ్డీ రేట్లు బయట మనకు తెలిసిందే. 15 ప్రయాణం 15% నుంచి 24% లేదా అంతకంటే ఎక్కువకే ఉంటాయి. ఒకవేళ ప్రభుత్వం సకాలంలో ఐఆర్ లేదా పీఆర్సీ ఇచ్చి ఉంటే ఆ డబ్బులతో వారు తమ ఈఎంఐస్ కట్టుకొని వడ్డీ భారాన్ని తగ్గించుకునేవారు.
కానీ ఆదాయం అనేది పెరగకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకొనిపోయారు. ఆర్థిక బానిసత్వం అంటే ఎకనామికల్ స్లేవరీలోకైతే వెళ్తూ ఉన్నారు. దీనివల్ల కుటుంబాల్లో ప్రశాంతత అనేది కరువవుతోంది. ఈ విధంగా చూసుకుంటూ పోతే ముఖ్యంగా మహిళా ఉద్యోగులపై ఈ యొక్క భారం మరీ ఎక్కువగా ఉంది. ఏంటంటే ఆఫీసు పనితో పాటుగా ఇంటి పనిని చక్కబెట్టుకుంటూ ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లల ట్యూషన్ ఖర్చులు లేదా ఇతర సౌకర్యాలను తగ్గించుకోవాల్సి వస్తోంది. అయితే ఇది వారి పైన తీవ్రమైన మానసిక ఒత్తిడిని పెంచుతోంది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు మరియు ఇతర ప్రభుత్వ సేవలో ఉన్నవారు ఆర్థికంగా చితికిపోవటం వల్ల వారు అందించే సేవల నాణ్యత కూడా పడిపోయే ప్రమాదం అయితే పొంచి ఉంది. అయితే ప్రభుత్వాలు ఖజానా ఖాళీగా ఉందని చెప్తున్నప్పటికీ అది కేవలం ఉద్యోగుల జీతాల దగ్గరకొచ్చేసరికి మాత్రమే వినిపిస్తూ ఉండటం, ఉద్యోగ సంఘాలు ఈ మేరకు విమర్శలు చేస్తూ ఉన్నాయి. అయితే సంక్షేమ పథకాల పేర్లతో వేల కోట్ల రూపాయలు ఉచితాలు పంపిణీ చేయడానికి, ప్రచారకర్తలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయడానికి, కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటున్నాయని, కానీ వ్యవస్థనే నడిపే ఉద్యోగులకు జీతాలు పెంచడానికి మాత్రం ఆర్థిక భారమని అనటం ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారంగా గౌరవంగా జీవించే హక్కు అనేది ప్రతి ఒక్కరికి ఉంది. సకాలంలో జీతాల సవరణ జరగకపోవడం ఆ హక్కుపై దాడి చేయటమే అని ఉద్యోగులు భావిస్తున్నారు. మరి ప్రభుత్వ యంత్రాంగం బలంగా ఉండాలి అనంటే దానికి వెన్నెముక లాంటి ఉద్యోగులు ఆనందంగా ఉండాలి. ఉద్యోగి ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పుడే ప్రజలకు మెరుగైన సేవలనేవి అందుతాయి. కాబట్టి పీఆర్సీ మరియు ఐఆర్ అనేది ప్రభుత్వం ఇచ్చే దానం కాదు. అది ఉద్యోగుల చట్టబద్ధమైన హక్కు. ఆ హక్కును గౌరవించి తక్షణమే పరిష్కారం చూపాల్సినటువంటి నైతిక బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఫ్రెండ్స్, ఇక ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే పీఆర్సీ అమలులో జాప్యం వల్ల ప్రతి ఉద్యోగి నెలకు సగటున అంటే ఆన్ అండ్ యావరేజ్‌గా రూ. 15,000 నష్టానికి గురవుతున్నారు. అదేవిధంగా ఏడాదికి చూసుకుంటే రూ. 1,80,000 నష్టము. బేసిక్ సాలరీ అనేది పెరగకపోవటం వల్ల వచ్చే డీఏలలో కూడా భారీ కోత అయితే ఉంటుంది. పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు గ్రాట్యుటీ రూపంలో 15-30 లక్షల వరకు జీవితకాల నష్టం వాటిల్లుతోంది. తక్కువ జీతం వల్ల ఉద్యోగులు 15-24% అధిక వడ్డీకి బయట అప్పులు తీసి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. ఈ భారం ముఖ్యంగా మహిళా ఉద్యోగులపై అధిక ఒత్తిడిని అయితే పెంచి మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తోంది. సంక్షేమ పథకాలకు నిధులున్నప్పుడు ఉద్యోగుల జీతాలకు కూడా నిధులు కేటాయించాలని సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. జీతాల సవరణ అనేది రాజ్యాంగబద్ధమైన హక్కని ఉద్యోగులు గుర్తు చేస్తూ ఉన్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.